డిగ్రీ చేతికి రాగానే విదేశీ విమానం ఎక్కాలని కొందరు, నగరాల్లోని కార్పొరేట్ ఆఫీసులో సెటిల్ అవ్వాలని మరికొందరు కలలు కంటారు. కానీ ఆ యువతి పుట్టిన గెడ్డపైనే ఉపాధి మూలాలను వెతికింది. లక్షల జీతాన్నిచ్చే ఎంఎన్సీ కొలువు కాదనుకుని తన ఊరి మహిళలకు ఉపాధి చూపాలని నిర్ణయించుకుంది. బయోడిగ్రేడబుల్ ప్లేట్లు, వాటర్ బాటిల్స్ తయారు చేస్తూ నెలకు లక్షల్లో టర్నోవర్ సాధిస్తోంది సంగారెడ్డి జిల్లా మల్లేపల్లికి చెందిన రిషితా దేశ్పాండే. మంచి జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని సొంతూరి మహిళలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. తొలుత వాటర్ బాటిల్స్ తయారీతో వ్యాపారం మొదలుపెట్టింది. ఆపై పర్యావరణ పరిరక్షణ కోసం కోయంబత్తూరులో శిక్షణ పొంది ఆకులతో చేసే బయోడిగ్రేడబుల్ ప్లేట్ల యూనిట్ స్థాపించింది. తన గ్రామంలోని 15 మంది మహిళలకు కమిషన్ పద్ధతిలో ఉపాధి ఇస్తోంది. ఈ యువతి పేరు రిషితా దేశ్పాండే. సంగారెడ్డి జిల్లా మల్లేపల్లి స్వస్థలం. ఎంబీఏ పూర్తి చేసి మల్టీనేషనల్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగంలో చేరింది. కొన్ని రోజులకు ఒకరి కింద పనిచేయడం ఎందుకు, మనమే సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి తన ఊరి మహిళలకు ఉపాధి కల్పించాలని తలచింది. తల్లిదండ్రులు, తమ్ముడి సహకారంతో మొదట ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ యూనిట్ను ప్రారంభించి హోటళ్లు, దాబాలకు సరఫరా చేస్తోంది. వాటర్ బాటిల్స్కే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ కోసం మరో అడుగు ముందుకేసింది రిషిత. ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు బయోడిగ్రేడబుల్ ప్లేట్ల తయారీపై దృష్టి పెట్టింది. దీనికోసం కోయంబత్తూరు వెళ్లి 4 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది. యంత్రాల కొనుగోలు నుంచి ముడిసరుకు సేకరణ వరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఆకులతో చేసే విస్తరాకులు, ఇతర ఉత్పత్తులను తక్కువ ధరలకే అందిస్తూ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది. వాటర్ బాటిల్ ఒకటే కాకుండా ఇక్కడ వచ్చేసి బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్లాస్టిక్ అనేది మరీ ఎక్కువ అయిపోతుంది. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ ఎక్కువైతే మనం కూడా బతకలేని స్థితిలో ఉంటాము. అందుకే నార్మల్గా మనకు ఆకుతో కానీ ఇస్తరాకులు తయారు చేయడం కానీ, అదే ఒక్క చెట్లతో ఇస్తరాకులు తయారు చేయడం కానీ అది అనేది మేము స్టార్ట్ చేసాం ఇక్కడ. దాని ద్వారా ఈ మహిళలకు ఒక రోజటి కూలీలు అనేది అలా కాకుండా వాళ్ళకి మేము కమిషన్ లాగా అన్నట్టు స్టార్ట్ చేసేసాము. మేము ఇదంతా ట్రయల్స్ చేస్తూ ఉంటే కోయంబత్తూరులో ఇది పోక చెట్లతోటి ఇస్తరాకులు తయారు చేస్తున్నారు అనేది నార్మల్గా మేము అలా చూస్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటే అలా వచ్చింది. అది తెలుసుకొని మేము కోయంబత్తూరుకి వెళ్ళామన్నమాట. కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడ మిషనరీ ఎలా దొరుకుతుంది, దానికి సరిపడా రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మొత్తము మేము అక్కడికి వెళ్ళి చూసుకొని, అక్కడ నేను 1 మంత్ మేము ట్రైనింగ్ తీసుకొని, మా టీం అంతా మేము అక్కడ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము సెటప్ చేసుకోవడం అనేది జరిగింది. రిషిత యూనిట్లో పనిచేసే మహిళలు కూలీలు మాత్రమే కాదు, రేపటి పారిశ్రామికవేత్తలు. ఇక్కడ మహిళలకు రోజువారీ కూలీ కాకుండా కమిషన్ పద్ధతిలో ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 15 మందికి పైగా మహిళలు ఇక్కడ ప్రత్యక్షంగా, మరికొందరు డీలర్లుగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వచ్చే 2 ఏళ్లలో ఇక్కడి మహిళలందరూ సొంతంగా యూనిట్లు పెట్టుకునే స్థాయికి ఎదగాలన్నదే రిషిత ఆశయం. ఇందుకోసం వారికి కావలసిన పెట్టుబడి సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది.
ఇది మేము చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము అందరికీ. ఏదో సంపాదించాలి అని కాదు, మా మెయిన్ టాస్క్ నార్మల్గా ఇక్కడ ఉన్న లేడీస్కి ఏదో ఒక ఉపాధి కల్పించాలి అనే ఆన్సర్ తోటే మేము ఇక్కడ దిగాము ఈ ఇండస్ట్రీస్లో. ఇంకోటి ఏంటి అనండి, వీళ్ళు ఓన్లీ ఇక్కడ పనిచేయడానికే పరిమితం కాకుండా వాళ్ళకంటూ సొంత వాళ్ళు ఏమన్నా ఆలోచనలు ఉంటే అవి కూడా మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము. ఎవరైనా ఐడియాస్ తోటి వస్తే మహిళలు గనక ఏం సహాయపడగలుగుతాము, ఎలా చేయగలుగుతాము అనేది కూడా మేము ఆలోచించి వాళ్ళలో కూడా మేము ఇన్వెస్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాము. దీన్ని మనము ఉపయోగించుకొని రేపు పొద్దున నువ్వు కూడా కాలర్ అయితే చెప్పుకోవచ్చు, అరే నేను ఎవరి సాయంతో నిలబడలేను, ఇక్కడ నా సాయంతో నేనే నిలబడ్డాను. అందులో వచ్చే కిక్ నిజంగా చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందంటే నువ్వు ఇంకోటికి చేయి చాపడం అవసరం లేదు, నీకే ఇంకోటి చేయి చాపితే ఒక్కసారి ఊహించుకొని ఈ లైఫ్ ఎంత మారుతుందో. ఈ ఆలోచనతో అందరూ యూత్ ముందుకు రావాలి, అందరూ ఏదో ఒకటి ట్రై చేసి ఇంకోళ్ళకి సహాయపడండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తండ్రి వ్యాపార అనుభవాల నుంచి ప్రేరణ పొందిన రిషిత ఏ పనినైనా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో నేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. వ్యాపారం చేయాలనుకునే యువతకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను వాడుకోవాలని సూచిస్తోంది రిషిత. భవిష్యత్తులో బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులంటే మల్లేపల్లి పేరు గుర్తుకు రావాలన్న సంకల్పంతో ఈ స్టార్టప్ను తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటోంది యువతి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నాయి. ఎక్కువ మట్టుకు మాత్రం మేము ఫస్ట్ సంగారెడ్డి, మల్లేపల్లి మా సొంత ఊరు కాబట్టి ఇక్కడ మల్లేపల్లి, సంగారెడ్డి మీద మేము చాలా ఫోకస్ పెట్టాము. ఈ మార్కెట్ ఫస్ట్ మేము క్యాప్చర్ చేస్తే మళ్ళీ ఆల్ ఓవర్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ మొన్ననే మాకు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్ హోల్సేల్ డీలర్ నుంచి వచ్చింది ఆర్డర్, మొత్తం మేమే తీసేసుకుంటాము అని చెప్పేసి. మేము ఇంకో 2-3 months చూసుకొని ఇంకో ప్లాంట్ కూడా ఒక మహిళతోటే సెటప్ చేపియాలి అనే ఆలోచనలో మేము ఉన్నాం. మా విజన్ వచ్చేసి మాత్రము ఈ రోజు 10 మందితోటే ఉంది మా మహిళలకు ఉపాధి. ఉన్న చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మేము తయారు చేయాలి అని అనుకుంటున్నాము. ఇదే నా పెద్ద విజన్. ఇప్పుడు నార్మల్ ఇస్తరాకులు ఇది చాలా చిన్న ప్లాంట్ నార్మల్గా చూసుకుంటే, దీన్ని ఎంత డెవలప్ చేయాలో అంత. ఇప్పుడు అసలు ఎలా పేరు మోగిపోవాలి అని అంటే బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ అనగానే ప్రతి ఒక్కరికి మల్లేపల్లి అనే గ్రామమే గుర్తు రావాలి. అంత డెవలప్ చేయాలని నా కోరిక. దిస్ ఇస్ మై విజన్ యాక్చువల్లీ. మార్కెట్ అవసరాలను గుర్తించి పట్టుదలతో ప్రయత్నిస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది రిషితా దేశపాండే. ఆమె చేస్తున్న ఈ సామాజిక వ్యాపార ప్రయాణం మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.